హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బన్నీ శ్రీజ ఎంటర్టైన్స్. ఈరోజు మేము ఒక ప్లేస్కి వచ్చేసాము. అదే మీరు కనబడుతుంది కదా, నెహ్రూ జువాలజికల్ పార్క్ అండి. ఇక మా చిన్నది ఉంది కదా, పోదాం 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 అని అంటే ఎటో ఒక దిక్కు పోదాం అని చెప్పేసి ఇక సండే రోజు ఇది ప్లాన్ చేసినాము. ఇక ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ పోవాలి. అంటే మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పడానికి చెప్తున్నా. లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మనకి గర్ల్స్కి అండ్ బాయ్స్కి సపరేట్ లైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రేట్లు అండి. చిల్డ్రన్స్కి వచ్చేసి చిన్న పిల్లలకి 50 రూపీస్ ఉంది. పెద్దవాళ్ళకి వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్ ఉంది పర్ హెడ్. ఇంకా మేము ముగ్గురం అండ్ చిన్నది కాబట్టి 350 పడింది మాకు ఎంట్రన్స్. సో మీరు తినే వస్తువులు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళంటే ఇప్పుడు మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా అండి, ఆ క్యారీ బ్యాగ్స్ ఎలో చేయరు. క్యారీ బ్యాగ్స్ అండ్ క్యారీ బ్యాగ్స్ అలౌ చేస్తారు. ఇప్పుడు మనకి కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మన కాలేజ్ బ్యాగ్స్ అవి అలౌ చేయరు. మేము కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్ళినాము, అన్ని అందులో పెట్టేసుకొని వెళ్తే వాళ్ళు అవి తీసేసుకున్నారు. మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్ళకండి. ఎంట్రన్స్ చెకింగ్ చేసేటప్పుడు మేనేజ్ చేసినాము, తీసుకెళ్దాము ఎట్లనో ఒక తీరా అని చెప్పేసి, కానీ వాళ్ళు మమ్మల్ని దొరకబట్టిల్లు. ఇక మళ్ళీ వెనకకి వచ్చేసి మళ్ళీ మేము ఇచ్చేసి వచ్చేసినాము. ఖచ్చితంగా కాలేజ్ బ్యాగ్ అయితే అలౌ చేయారండి. సో ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి టాటాయిస్ ఉంది. ఇది 500 years టాటాయిస్ అంట. చూడండి ఎంత పెద్ద ఉందో, అసలు ఎటు కదలట్లేదు. చూసారా ఎంత బాగుందో. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 జంతువులు ఉన్నాయి. అవి ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. మా అమ్మనేమో ముంగిస అంటుంది, మా బండిగాడేమో ఇంకేమో అంటున్నాడు. ఏమో నాకేమో ముంగిస్లాగా అనిపించట్లేదు. పేరు చూసినా కానీ అంత కనవలే నాకు. జర అద్దాలు పట్టుకోవాలి, నాకేం కనవలేదు. సో ఇవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి ఏం జంతువులో మంచిగా ఆడుకుంటున్నాయి. ఇక వాటి పని అయితే అవి వేసుకుంటున్నాయి. మేము ఎంత బుష్ అన్న మా దిక్కైతే చూస్తలేవు అవి. ఇక అన్ని జంతువులు మ్యాక్సిమం చూసిన జంతువులు అన్నీ అలసిపోయి ఉన్నాయి. అసలు ఏం సప్పుడు ఎత్తలేవు, అన్నీ పడుకొనే ఉన్నాయి నిద్ర వచ్చి. వాటికి అందరికి రెస్పాండ్ అయ్యి విసుగొచ్చేసింది. చూడండి అయ్యో ఇది ఏం జంతువు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జరా ఎట్లా చూస్తాను చూడలే. చూడండి గ్రీన్ కలర్ వాటర్లో మీకు ఏం కనబడుతున్నాయి, చిన్న చిన్న టాటాయిస్ తాబేళ్ళు. చూడండి ఫుల్ తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో ఇవి ఏమంటే కొండెంగలు అంటారు. కొండెంగలు సేమ్ కోతుల జాతే కొండెంగలు. వీటికి తోకలు చాలా పెద్దగా ఉంటాయి. ఆడుకోవడానికి ఇట్లా తాళ్ళు కూడా కట్టిల్లు. ఎంత ఆడుకున్నా అడవిలు ఉన్నట్టుండదు కదా పాపం వాటికి, ఏదో అట్లా పెట్టిల్లు. ఇంకా మేము నెక్స్ట్ ఏంటిది, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బండి. అది దాని మీద మొత్తం మనం చూడవచ్చు అనమాట. మొత్తం జూ పార్క్ అంతా తిరగవచ్చు. ఇంతకుముందు చూసారు కదా అది వెహికల్. ఇది వచ్చేసి అదే సేమ్ కొండెంగలది. ఇంకా వెళ్తున్నాము వచ్చేసి నెక్స్ట్ ఇవి గొరిల్లా టైప్ ఉన్నాయి, కొంచెం కోతులే. మాక్సిమం ఇట్స్ స్టార్టింగ్ అంతా కోతులే ఉన్నాయి. కోతుల జాతికి సంబంధించినవి అన్ని ఉన్నాయి అన్నట్టు. వీటికి కూడా ఇది పెట్టేసి లోపల ఏమో ఆడుకోవడానికి అన్ని పెట్టిల్లు. ఇదైతే మస్తు ఘోరంగా లడ్డు ఉన్నది ఒకటి, కొంచెం బక్క ఉన్నది. దానికి అది పెట్టిన తిన్నంతా అదే తింటాను కావచ్చు బాబు, వీటికి పెడతలేదు కావచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, మొత్తం 3 ఉన్నాయి. మేము మార్నింగే వెళ్ళినామండి. మీరు కూడా జూ పార్క్కి వెళ్ళాలి అని అనుకుంటే మార్నింగే వెళ్ళండి, అంటే దూరం ఉన్న వాళ్ళు. మేమైతే 9కి స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళేసరికి మాకు 9:45 అయింది. సో మీరైతే వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకెళ్ళండి. ఇంట్లో ఫుడ్ మీకు వీలుంటే ఇంట్లో ఫుడ్ తీసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం అక్కడ ఫుడ్ అంత ఏం బాగుండదు. చూడు ఇక్కడ ఆడుకుంటుంది కోతి, వాటికి తాళ్ళు కట్టి ఆడిపించుకుంటారు పాపం. కానీ వాటి పని అవి చేసుకుంటానే మా పని మేము చేసుకుంటున్నాము. అవి సర్కస్ చేస్తుంది ఇంకొకటి. సెల్ఫీ దిగుదామా? కోతులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ. కొంగల సరస్సుకు వచ్చినాము. అన్ని కొంగలు ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్ద ముక్కుతో ఉన్నాయి కొంగలు. ఒక 2-3 జాతికి సంబంధించిన కొంగలు ఉన్నాయి. 2-3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. అంత బాగానే ఉన్నాయి కానీ స్మెల్ అయితే మంచిగా లేదు ఆడ. అందుకే కాసేపే ఉన్నాము, ఎక్కువసేపు లేము అక్కడ. వాటర్ ఫ్రెష్ కూడా లేవు, చాలా కొంగలు ఉన్నాయి.
మస్తుంది కదరా బన్ ఇక్కడ. అక్క మస్తున్నది. పెట్టుకో పాటలు పెట్టాలక్క. అందాలలో అవో అవో హృదయం. ఇది ఎక్కడ పాట కనిపెట్టినావా? అగో మా బండిగాడు పాట కనిపెట్టింది. ఎట్లున్నది మంచిగా ఉన్నదా? ఇదేంది ఏందిరా ఇది? ఏంది ఇది? కోతే కదా ఇది కూడా, సమ్ టైప్ ఆఫ్ కోతి. సేమ్ నీలానే ఉంది అక్క. అదే నేను కూడా నీలానే అనుకుంటాను. అదే చదువు. ఏంటిది అది? మనకు చదువు, మనం చదువులవి. మీకు ఇది కనబడితే స్టాప్ చేసి చదువుకోండి. ఇది ఏదో పిల్లి టైప్ ఉంది, అడవి పిల్ల అనుకుంటా. అడవి పిల్లిలో ఇవి పిల్ల లేదంటే చిరుత పుల్ల, ఏం అర్థమైతే లేవు పాపం. పిల్లులు పులిలు అయినా ఈడ తిండి పెట్టక. వాటికి తక్కువ తిండి పెడతలేరు కదా. అగో ఇది వైట్ టైగర్ కూడా బక్కగా అయిపోయింది పాపం కథలకి. సెకండ్ ఇద్దామంటే అవి దూరం ఉన్నాయి. సెకండ్ ఇస్తే అటే ఉంటాం మనం. వైట్ టైగర్ చూడండి ఒకతే ఉన్నది పాపం. వచ్చింది ఆడుకుంటాను. కొంచెం స్లిప్ అయితే భలే ఆగింది కదా అసలు. డ్రన్ బేకేసిందట. మాట్లాడుకుంటానే, ఎదురా బాబు ఏం చెప్తాను, అందరు మననే ఉత్తాను, పోజీరా బాబు అనే మాట్లాడుకుంటానే. పోజీరా బాబు ఎవరు దేక్తలేరు, మనం పోదాం పా అని అంటారు. 1 and 2 అని చూపిస్తాను. బటర్ఫ్లైకి వచ్చేసినాము. ఎంత సూపర్ ఉంది. ఎంటర్ అవుతున్నాయి. అయ్యో ఇదే మా మమ్మీ చేతులు ఉంది కదా, అదే బ్యాగ్ ఇస్తారు మనకు. ఒకవేళ మీరు గనక కాలేజ్ బ్యాగ్ తీసుకపోతే కంపల్సరీ తీసుకపోవద్దు, వాళ్ళైతే అక్కడ తీసేసుకొని ఆ సంచి ఇస్తారు. ఇంకొకటి బెడ్షీట్స్, ఈ మన చేపలు, మ్యాట్స్, దుప్పట్లు, ఇవి ఏం ఎలో లేదు. ఇవన్నీ తీసుకుపోవాలి. సంచులు, చేయి సంచులు అయితే ఎలా ఉన్నది. చేయి సంచులు ఎలా ఉన్నది. మేము చేయి సంచులు తీసుకుపోయినాం మనం. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎలా ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి అంతే. నేను వేసుకున్నా కదా అట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి. మా అక్క ఆకలి అవుతుంది. మరి కాదా, మనం మార్నింగ్ ఏం తినడానికి ఆకలి అవుతలేదు అని చెప్పి ఆమె ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నది. ఫుల్ అదో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డియర్స్ ఉన్నాయండి, జింకలు చూడండి. ఫుల్ ఆ రోజు అయితే మామూలుగా లేదు ఎండ. మేము అనుకున్నాము ఎండ కొట్టదేమో అనుకున్నాము, వర్షాకాలం కదా కొంచెం కూల్గా ఉంటుంది అనుకున్నాము. కానీ అంతా రివర్స్ అయిపోయింది. అసలు మేము అనుకున్నాం లోపల ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ హ్యాట్స్ ఉంటాయి, అదే మన ఏమంటారు క్యాపులు ఉంటాయి. చాలా మంది ఆ క్యాపులు కొనుక్కొని వచ్చిండ్రు. ఇక వాటిని చూసి మేము అలసిపోయి ఇంకా తినే ధాన్యాలను తెచ్చుకున్నాము. సో తినేడు స్టార్ట్. ఆకలి వేసేసింది మాకు. వాటిని చూసి మేము అలసిపోయినాం, మమ్మల్ని చూసి అవి అలసిపోయినాయి. ఇక మేము ఏం తెచ్చుకున్నాము అని అంటే, అప్పుడు మనము చూడండి వెజ్ పులావ్ తెచ్చినాను. వెజ్ పులావ్ తెస్తే ఇంకా అప్పటికప్పుడు ఇంకా అవి ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ మా మమ్మీ పెట్టేసింది. మా బన్నీ ఇట్లాంటి కోతేశాలు వేస్తాడు అనమాట అప్పుడప్పుడు మధ్యలో. తినేసినాము. తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ రాగానే మళ్ళీ షురూ చేసేసినాము. ఇక్కడ వైట్ పికాక్ ఉంది చూడండి. ఇంకా మావి అవి పట్టించుకుంటలేమో మళ్ళీ. ఇక మా పని మాదే, వాటి పని అవే వేసుకుంటున్నాయి. అలసిపోవద్దు అని అనుకుంటే మీరు ఆ ఎలక్ట్రిక్ బండి ఉన్నది కదా, అది ఎక్కి మొత్తం చూడొచ్చు. సైకిల్ ఉంది. మేము అనుకున్నాం, అసలు మాకు తెలీదు సైకిల్ ఉంది అని చెప్పేసి. ఆ సైకిల్ ఉంది అని అనుకుంటే నేను బన్ను అసలు సైకిల్ మీదనే తిరిగేటోళ్ళము. అసలు సైకిల్ కూడా ఎలా ఉంది, సైకిల్ వాళ్ళు ఇస్తారు. ఆ సైకిల్ కి సపరేట్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో సైకిల్ మీద కూడా మీరు రైడ్ చేయొచ్చు, మొత్తం ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయొచ్చు సైకిల్ మీద కూడా మంచిగా. ఈ ఎలక్ట్రిక్ బండిలు వీటికన్నా ఇంకా సైకిలే బెటర్. ఇక్కడ విప్పిందండి, కురి విప్పింది నెమలి. ఇంతకుముందు చూసారు కదా, ఇంకొంచెం మీరు చూడాలనుకుంటే స్టాప్ చేసేసుకొని చూడండి. మేము వెళ్ళంగానే అది విప్పేసింది చూడండి. ఇంత మంచి వెదర్స్. క్లోజ్ చేసేసిందా? చేసేసింది. సో అదండి, మీరు ఒకవేళ అన్ని
తిరగాలి ఓపికతోని అని అనుకుంటే తినేసి అన్నారండి, వచ్చినాకనన్నా తినండి, లేదు అని అంటే తిన్న తర్వాత కంపల్సరీ సైకిల్ రైడ్ తీసేసుకోండి. సైకిల్ అంటే నడిపొచ్చిన వాళ్ళు, నడపరాని వాళ్ళే మొత్తం తినాలి. నెక్స్ట్ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాము. ఎలిఫెంట్ రాజ్యం, ఇవి 2 ఎలిఫెంట్స్ మంచిగా ఉన్నాయి, క్యూట్ గా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. మా చిన్నదైతే వీటిని చూసి మస్తు ఎంజాయ్ చేసింది. అసలు ఫస్ట్ టైం తను ఇవి అన్ని చూడడము, ఫోన్లోనే కదా వాళ్ళు చూసేది, డైరెక్ట్ చూసేసరికి చాలా ఎక్సైట్మెంట్ అయింది చిన్నది. ఆడుకుంటున్నాయి అక్కడ నీడకుండి. ఇక్కడ వాటికి దాణది ఇచ్చారు, ఇక్కడ కూడా భలే ఆడుకుంటానే అవి. అవి గడ్డితో ఊపుకుంటా మీద పడేసుకుంటా, చూడండి ఎట్లా పడేసుకుంటా అది. ఇవే ఎవరండి బాహుబలి షూటింగ్ లా యాక్టింగ్ చేసినాయి. బాహుబలి నీకు చెప్పినాయా వచ్చి ఫోన్ చేసినావా? అవు చెప్పినాయా వచ్చి నీకు? చెప్పుడు కాదు, వీటికి కన్ను కూడా కొట్టేది నాకు. ఉండకపోయినా వాడా ఎందుకు వచ్చినావు? ఇప్పుడు మీరు జూ పార్క్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి పోకండి, రైట్ సైడ్ నుంచి ఎంట్రీ కాండి. లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఇంకా మనకి చాలా తక్కువ యానిమల్స్ కనబడతాయి. మేము అదే మిస్టేక్ చేసినాము, లెఫ్ట్ సైడ్ పోకండి, రైట్ సైడ్ పోండి. ఇది ఏంటి అంటే సఫారీ యాత్రకు అని చెప్పేసి ఇది ఒక టికెట్ కౌంటర్ అనమాట. ఇంతకుముందు చూపించింది సఫారీ మీన్స్ అవి వైల్డ్ ఎనిమల్స్ అన్నీ ఉంటాయి అందులో. వైల్డ్ ఎనిమల్స్ అంటే మనకి ఇప్పుడు లయన్, టైగర్, ఇప్పుడు వీటికి కొన్ని బోన్స్లల్లా కొంచెం అంటే జనాలకి దూరంలో ఉన్నాయి కదా. ఆ సఫారీ యాత్ర ఏంటి అని అంటే అవి ఓపెన్ గా ఉంటాయి, మనమే జైళ్ళల్లో ఉన్నట్టు ఉంటాము. అంటే మనకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు, ఏసీ వెహికల్, అది లైక్ వ్యాన్ బస్ లాగా ఉంటుంది. సో అందులో ఎక్కేసి మనకి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని మనల్ని తీసుకెళ్తారు. సో మేము వెళ్ళలేదు, ఎందుకని అంటే మాకు డబ్బులు వేస్ట్ అనిపించింది. అండ్ అవి మనం జైలు నుండి అవి బయట అవి అంటే మేము ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మేము చూసినాం అన్నట్టు, వేరే వాళ్ళు పోస్ట్ చేశారు సఫారీ యాత్రని. సో మాకు అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించలేదు, అందుకే వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి ఏంది అక్కడ ఎక్కడ నువ్వు పడుకున్నది తీసిండు వీడియో, మొత్తం పైన గోడ మీద పడుకున్నది చూడండి, చిరుత పుల్లి పాపం. అది అసలు ఆ గోడకు అతకపోయింది, అసలు ఎంత కూడా కనబడతలేదు. తిండి పెట్టిన ఏం సరిపోతుంది దానికి, దానికి సరిపోదు. చిన్న ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి యానిమల్స్. మేము స్టార్టింగ్ మిస్టేక్ అది చేసినాము. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ అస్సలు అవ్వకండి, రైట్ సైడ్ నుంచి వెళ్ళండి, చాలా ఉంటాయి అటు నుంచి. అసలు ఉన్న హిప్పోపోటమస్ ఇవన్నీ మేము మొత్తం అలసిపోయినాం. ఇంకా అలసిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే ఇంకా అయిపోయినాయి కావచ్చు అనుకొని ఒక దగ్గర స్టక్ అయ్యి ఒక ½ అవర్ వేస్ట్ చేసినాము. ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఈ ఫుడ్ కోర్ట్ నుంచి ఇంకా ఫ్రంట్ సైడ్ మొత్తం ఇంకా చాలా యానిమల్స్ ఉంటాయి. ఈ 10 రూపీస్ కాయిన్ ఏంటి అని అంటే అక్కడ మనకు వాటర్ బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్ వచ్చేసి 40 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో 40 రూపీస్ ఎందుకు అని నేను అడిగితే 10 రూపీస్ రిటర్న్ ఇస్తాము, బాటిల్ ఖాళీ చేసి ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము ఏం చేసినాము, ఖాళీ చేసి వీడే ఏరుకొని వచ్చాడు వేరే బాటిల్స్. నేను పోయి ఇచ్చి వచ్చిన, మాకు 10 రూపీస్ వచ్చిన, అంత సేమ్ లేదు. అట్లా 40 రూపీస్ మీరు బాటిల్ తీసుకుంటే మీకు 10 రూపీస్ వాళ్ళకి బాటిల్ ఇచ్చేస్తే 10 రూపీస్ రిటర్న్ ఇస్తారు. అక్కడ వేరే బాటిల్స్ ఉన్నా కూడా మీరు ఇస్తారు, అంత అవసరం లేదు. అంత ఉత్తనే ఆయన అది జోక్ చేసాడు అంత. అంటే వేరే బాటిల్స్ తీసుకెళ్ళలేదు మేము, మా బాటిల్ మేమే ఇచ్చేసినాము. ఇదేంటి, ఇది బియర్ బలు వచ్చేసింది బలు. ఇది కూడా చిన్న చూసి చాలా ఎక్సైట్మెంట్ అయింది, ఎందుకంటే మోగ్లీ చూస్తుంది ఇక్కడ చాలాసేపు. మోగ్లీ చేస్తారా ఎవరైనా? మోగ్లీ చూసే వాళ్ళు కామెంట్ చేసేసేయండి. మోగ్లీలో బలు ఉంటాడు కదా, ఇదే బలు, కాకపోతే ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నాడు. మనకి మోగ్లీలో మన జంగల్ బుక్ లో మోగ్లీ, బలు, ఇంకొకరు ఉంటారు కదా ఆయన పేరు, 3 ఫ్రెండ్స్, అందులో ఈయనే. అదే బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, ఆస్ట్రిచ్, ఈ ముక్కోడి.
కూర అనుకొని తింటారు దీన్ని కూడా. తినేటోళ్ళు తింటారు. మనం కూడా తినేటోళ్ళు. ఏది జిరాఫ్. ఈ జిరాఫీ కోసము అక్కడ మీకు రూట్ మ్యాప్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ రూట్ మ్యాప్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. రూట్ మ్యాప్స్ లో ఎటు వెళ్తే యానిమల్ ఉంటుంది అని చెప్పేసి రూట్ మ్యాప్స్ ఉంటాయి. నేను ఒకటే చెప్పేది ఏంటంటే మీరు రైట్ సైడ్ నుంచే వెళ్ళండి అంతే. రైట్ సైడ్ ఎంట్రీ నుంచే వెళ్తేనే మీకు అన్ని యానిమల్స్ స్టార్టింగ్ లోనే అన్ని కనబడుతుంది. క్రొకడైల్ ఉన్న క్రొకడైల్ మరి దారుణం. అవి కూడా పాపం పశువులతో ఉన్నాయి. ఏమున్నది? పశువులతో ఉన్నది. పస్తువులు వీనికి తెలుగు రాదు, జర కొంచెం అడ్జస్ట్ కాదు. చూడు అట్లా అని ఇంగ్లీష్ కూడా రాదు. See that sleeping in water. వాటర్ లో స్లీప్ అయితే మరి. కానీ గింత కూడా కదులుతలేవు. నాకైతే అదే చిత్రమైన. అసలు ఆ వాటర్ కూడా కదులుతలేవు చూడు. మంచిగా అసలు పండుకొని ఉన్నాయి అవి. ఎందుకు అంతగానో తిండి పెట్టిల్లు? అవన్నీ నోరు తెరిచి ఎందుకుంటాయి ఇవి? అసలు నాకు అర్థం కాదు. మీకు తెలితే ఎప్పులే. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. దేంది అని అంటే మన నాగం పాములది టికెట్ కౌంటర్. చాలా టైం పట్టింది. బండగాడ వేయండు టికెట్స్ కోసము. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టింది. చాలా ఇక మనం లోపల ఎంట్రీకి వేరే టికెట్, అండ్ ఈ మన పాములుది చూడడానికి వేరే టికెట్ సపరేట్ ఉంటది. ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అంట. నాకు తెలియదు. సో ఇక్కడికి వచ్చినాక ఇదేమో స్టార్టింగ్ రణపాలకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రణపాలకు నేను ఎందుకు దింపుతానంటే రణపాల ఆకు అనేది చాలా మంచిది. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నేను అవి పోతాయి అన్నమాట. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే రణపాలకు తినండి, పోతాయి. టాప్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి ఇంకా స్టార్టింగ్ ఇది ఏందో ఊసరవెల్లి అని టైప్ ఉంది, కానీ ఊసరవెల్లి కాదు, ఆ జాతికి సంబంధించింది. అన్ని పాములే. అది పాము కాదు, అంటే రెప్టైల్స్ అన్నమాట. రెప్టైల్స్ ఇవన్నీ వచ్చేసినాము. ఇంకా ఈ పాముల కోసం తిరిగి 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 అలసిపోయాను, చాలా అలసిపోయాను. అన్నాయి ఇక ఇది అంది కోబ్రానా కాదు, ఇది మాది అనుకోండానా చూడు. అన్నయ్య ఓ మురుసుకొని అన్నయ్య ఏడ పడతాడా. ఒక్కటి యాక్టివ్ లేదు. మేము యాక్టివ్ లేము, వాటిని చూస్తే ఇంకా మాకు నీరసం వచ్చింది. ఇంకా అవుల్ గుడ్లగూప అది కూడా ఉండే. ఇక శాతగాలే అండ్ ఇక అయిపోయింది నిజంగానే. ఆ గుడ్లగూపది దానికి సపరేట్ మళ్ళీ టికెట్. అది కూడా ఇదిగోండి గ్రీన్ కలర్ పాము చెట్లలో ఉంటుంది, అది కనబడదు సరిగ్గా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పాము. ఇది అనకొండ టైప్ ఉంది. ఇది కూడా ఉన్నాయి, చదువుకోండి పాజ్ చేసి. నాగంబాం ఇది యాక్టివ్ ఉన్నది అన్నిటికంటే. ఎక్కడ ట్రై చేసి కింద పడ్డది ఇదేనా? కానీ ఏది పడగా విప్పలేదు. అన్ని నార్మల్ గానే ఉన్నాయి. చాలా లోపల చాలా ఉన్నాయి పాములు. పాపం వాడికి 1-2 షెట్లు వేసి వదిలేసేసిళ్ళు. అన్ని పాములు ఇవి, రెప్టైల్స్, ఊసరవెల్లిలు, పాములు చాలా ఉన్నాయి. ఇది ఒకటే యాక్టివ్ ఉన్నదని కాసేపు ఇక్కడనే ఉన్నాము. చాలా మంది వచ్చిళ్ళు సండే కాబట్టి. మేము సండే వెళ్ళినాము. క్యాబ్ బుక్ చేసుకోండి వెళ్ళేటప్పుడు, లాంగ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే మీకు చేత కాదు తర్వాత. క్యాబ్ బెటర్. ఏమైనా వెహికల్ ఉన్నా ఏమైనా వెహికల్ వెళ్తారు అనుకోండి, క్యాబ్ అయితే తీసేసుకోండి దూరం ఉంటే. ఇది త్రాచు నాగం పాము. ఇది బ్లాక్ కలర్. పడుకునే అన్ని వండుకునే వాళ్ళకి తిండి పెడతానో లేదో, తిండి సరిపోతుందో లేదో, మరి మా అమ్మ మనుషులను చూసి వాటికి బోర్ కొట్టిందో. చూసేయండి ఫాస్ట్గా చూసేసేయండి. ఇవన్నీ ఏంటి? అన్ని పాములే. ఇంకా మాకు ఓపిక లేక అన్ని ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేసినాము. వాటికి ఓపిక లేదు, మాకు కూడా ఓపిక లేదు. ఇంకా బన్నకు కూడా ఓపిక లేదు ఇంకా వీడియో తీసే. ఇదేంది ఊసరవెల్లి?
ఇది ఒకసారి వెళ్ళి ఊసర వెళ్ళి కలర్ మారుతుంది. మరి మారాలి కదా మరి శాండ్ కలర్. అన్ని కలర్స్ ఏం మారదు అది అంటారు కానీ గ్రీన్ అండ్ వైట్ వైట్ కాదు బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది మాక్సిమం బ్రౌన్ అండ్ గ్రీన్. ఎందుకంటే ఎక్కువ చెట్లలో ఉంటాయి, చెట్లన్నీ గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి మాక్సిమం గ్రీన్ కలర్ ఎట్లా వస్తాను చూడండి. డుడున్ 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 డుడున్. హాయ్ హాయ్ చెప్పడానికి వచ్చింది మాకు. ఇది ఒక్కటే జర యాక్టివ్ ఉన్నది వచ్చింది. ఏమో స్టార్ 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 టోటైస్ కాదు, స్టార్ టోటైస్. వాటికి తిండి పెట్టింది తింటానే. నీటి ఉడుతానా ఉడుము 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 అన్ని కొత్త కొత్త జంతువులు. ఉడుము పాతది అది. ఉడుము ఉడుము చూడండి. తినని ఉన్నాయి అన్ని. చైనా వాళ్ళు చూస్తే మాత్రం అన్ని బలగొట్టుకొని తీసుకొని పోతారు డైరెక్ట్. పాము అయితే మెడల్ వేసుకొని తీసుకొని పోతారు కావచ్చు. అన్ని పాములు వాళ్ళకి నోరు ఊరుతుంది కావచ్చు అన్ని చూస్తే. మనకు ఒకటే చికెన్. ఏంటిది? బెంగాల్ మానిటర్ అంట. మాన్స్టర్ ఏమో కొంచెం అదేంటి డైనోసార్ లెక్క ఉన్నాయి కాకపోతే కదా తల అట్లనే ఉంది డైనోసార్ లాగా. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్.